అందరికీ నమస్తే. లాస్ట్కి ప్రభుత్వం చేతులెత్తేసింది. మనం ఏదైతే వినకూడదు అనుకున్నామో, వీళ్ళు ఏదైతే చెప్తారని ఊహించినామో, మళ్ళీ 2014 కన్నా ముందు ఎట్లా ఉన్నదో ఆడికి తీసుకుపోతారేమో అని భయపడుతున్న టైంలో బాంబు పేల్చేసిండ్రు. ఈ మాట చెప్పనీకే మినిస్టర్లకు ఎవరికి ముఖం చెల్లక రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అని ఒక కుర్రుద్దిని కూర్చోబెట్టి చెప్పించిండ్రు. యాక్చువల్గా ఇది ఆయన చెప్పాల్సిన మాట కాదు, ఆయన గాంధీభవన్లో కూర్చొని చెప్పిండు. యాక్చువల్గా మంత్రులు సెక్రటరీలో కూర్చొని చెప్పాలి విషయం. ఎందుకంటే ఇది ప్రభుత్వం అధికారికంగా మేము చేతులు ఎత్తేసామని చెప్పాల్సిన కార్యక్రమం. ఏంటంటే మీరు పంటలు వేయకండి, నీళ్లు లేవు. ఆడికి వచ్చింది. మన బెంగళూరులోనేమో కార్లు కడిగితే ఫైన్, కాళ్ళు కడుక్కుంటే ఫైన్, రోజుకు 2 సార్లు స్నానం చేస్తే ఫైన్, కొద్దిగా అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగితే ఫైన్ అని అట్లాంటి వాడ లాస్ట్ సమ్మర్ చూసినాం. ఈ సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడ ఆల్రెడీ ప్రకటించేసిండ్రు కార్లు కడిగితే ఫైన్ అని. ఇక ఇక్కడ వీళ్ళ ప్రకటన చూసిన తర్వాత ఇక మళ్ళీ మనం పోతున్నాం, మళ్ళీ వెనకకు ఎక్కడనో పోవాల్సిన కాడికే పోతున్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియో చూపిస్తే మీకు, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం రాష్ట్రంలో నీళ్ళ పరిస్థితి ఏందనేది. దానికన్నా ముందు మీకు రిక్వెస్ట్, మీరు ఇప్పటికీ మద్దతుగా నిలిచిండ్రు సిగ్నల్ టీవీకి. వీడియో చూస్తున్న వాళ్ళలో 60% ఉండే ఫస్ట్, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, 50%కి వచ్చింది. దాన్ని 30%కి తీసుకపోతే బెటర్ అనేది నేను ఆలోచన. ఎందుకంటే మన ఛానల్కి ముప్పు ఉంది. మన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేని వాళ్ళు దీన్ని రిపోర్ట్ కొట్టాలి. ఒక్కసారి 10,000 మంది రిపోర్ట్ కొట్టేస్తే ఛానల్ పోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని మీ మద్దతు కొడుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కి షేర్ కూడా చేయండి. ఇక రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, ఆయన అంతకుముందు PCC కిసాన్ సెల్ అధ్యక్షునిగా కూడా పనిచేసి గాంధీభవన్లో కూర్చొని చాలా సావు కబురు చాలా చల్లగా చెప్పిండు. ఎట్లంటే మీ గొంతుకు వస్తున్నాం, మీరు చచ్చిపోండి, మీ రక్తం పీల్చుకుంటున్నాం, మీరు హాయిగా ఆస్వాదించండి, మీ గుణపాలతో తొక్కుతున్నాం, గుణపాలతో కూర్చుతున్నాం, మీరు అమ్మ అని అరచకండి. అట్టున్నది ఆయన చెప్పేది. ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. గ్రౌండ్ వాటర్ కూడా 13.42 మిల్లీమీటర్లు, అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ 2022-23 దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడెక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది. కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. అందువల్ల ఏమంటున్నారు పెద్ద ఆయన? ఏమంటారంటే నీళ్ళు ఉంటేనే పంట వేసుకోండి. నీళ్ళు ఏడున్నాయి తాత, ఏడున్నాయి? మీరే భూగర్భ జలాలు లేవు అన్నారు. మొన్ననే మన సిగ్నల్ టీవీలో ఒక వీడియో ఉంటుంది చూడండి, భూగర్భ జలాలు పోయినాయని భూగర్భ జల పరిశోధన సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణ డిపార్ట్మెంట్. అది లాస్ట్ 10 years కన్నా ముందున్న పరిస్థితులు వచ్చినాయట తెలంగాణలో. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది, నేను చదివిన రిపోర్ట్ కాదు, నేనేదో సొంతంగా తయారు చేసుకున్నది కాదు. 10 years బ్యాక్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో, దశాబ్దం కన్నా ముందు వాళ్ళు రాసిన దానిలో దశాబ్దం కన్నా ముందు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో, మన దగ్గర ఉన్న 521, 621 మండలాలు ఉన్నాయి కదా, దానిలో 187 మండలాల్లో అట్లాంటి పరిస్థితులు దాపురించినాయంట. మిగతా దగ్గర ఏమైనా మంచిగా ఉందా అంటే మంచిగా ఏం లేదు. ఆడ కూడా లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు సంవత్సరం కన్నా డ్రాప్ అయింది భూగర్భ జలాలు. మన దగ్గర యావరేజ్గా 4.71 మీటర్స్ ఏదో ఉండాల్సి ఉంటే 7.7 మీటర్స్కి పోయినాయి, లోపలికి పోయినాయి నీళ్ళు. అక్కడక్కడ ఆల్రెడీ బోర్లు స్టార్ట్ చేసినాయి. ఇప్పుడే కొన్ని ప్లేసుల్లో బోర్లు ఎండిపోయినాయి, కొన్ని ప్లేసుల్లో ఉచ్చబోసినాడు వస్తున్నాయి. ఇంకా కొన్ని ప్లేసుల్లో బోర్లు వేస్తే పడతలేవు. కొత్తగా రైతులు వేస్తున్నారు. ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, అక్కడక్కడ బోర్లు ఎండిపోయిన వాళ్ళు మళ్ళీ బోర్ వేస్తున్నారు. ఆశకు పడతలేవు, భూగర్భ జలాలు పోయినాయి. ఇంకా నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి, ఈయన నీళ్ళు ఉంటే పంట వేసుకోండి అని చెప్తున్నాడు. కొత్త బోర్లు వేయకండి, నష్టపోకండి. మంచి సూచన కదా. అదే అంటున్నా, మీ గొంతుకు వస్తాం, మీరు అరవకండి, మిమ్మల్ని చంపుతున్నాం, మీరు మాట్లాడకండి అన్నట్టుంది ఇది.
యాసంగి పంటలు వేయకండి, మరి గడ్డి తినాలనా? అంటే మీ చాదగంతనానికి రైతులు పంటలు వేసుకోకుండా మీ చాదగంతనం కాదు, అది గవర్నమెంట్ చాదగంతనం. దాన్ని ప్రకృతి మీద వేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, వానలు ఎక్కువ పడుతుంటాయి తక్కువ పడుతుంటాయి అన్నాడు కదా, చెప్పుదాం దాని గురించి కూడా. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారు. దీనికి ఎవరు పాపం? ఎవరి పాపం ఇది? ఇది ఇందాక చెప్పిన కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డో మినిస్టర్లో ఆడ పెడితే మూతి పనులు రాలగొడతారు జనం అని ఈ పెద్ద మనిషితో పెట్టించారు. ఇంకా ముసలాయనకైతే ఇక్కడ పోయేది లేదు, ఎవరిని కలిసేది లేదు కాబట్టి పెట్టించారు. వాళ్ళు కనుక పెడితే ఖచ్చితంగా అదే జరిగేది. పోయిన ఎండాకాలం ఏమైంది తెలుసా? క్రాప్ హాలిడే ప్రకటించారు. సాగర్ కింద, జురాల కింద, ఎస్ఆర్ఎస్పి కింద క్రాప్ హాలిడే. వీళ్ళు వచ్చిన తర్వాత ఇది రెండో ఎండాకాలం స్టార్ట్ చేసారు. ముందే పెళ్లి కాక ముందే ఇంకా ఈయనది కాదు, ఈయనది లేవదు, ఈయనది అది కాదు, ఇది కాదు, ఈయన అట్లా అయింది. వీళ్ళ చాదగంతనం ఇది. ఎందుకు చాదగంతనం? వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినా కూడా నేను చెప్తాను మీకు. దీనికి ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి నీళ్లు లేవు అని సొంగకారుడు మాటలు మాట్లాడుతున్నారు. మన దగ్గర వర్షాలు ఎందుకు లేవాయా? ఎవడు చెప్పిండు వర్షాలు లేవని? ఒకసారి ఐఎండి తెలంగాణ వాళ్ళ రిపోర్ట్ తీసుకోండి ఎట్లుందో. ఏమనుంది? 732 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలంట మన దగ్గర. మొత్తం మనకు జూన్కి వెళ్ళి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ అక్టోబర్ దాకా వర్షాలు పడుతూనే ఉంటాయి అడపా. 732 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సిన కాడ 961 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం ఎంత? 31% ఎక్కువ. 100 మార్కులు వస్తాయని కూడా 131 మార్కులు వచ్చినాయి. అంటే వానలు ఎక్కువ పడ్డాయి. మనకు తెలియదా? మనకు చూడలేదా? ఖమ్మం కొట్టకపాయే, ఆడ ములుగు కొట్టకపాయే, ఇక ఇక్కడ నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి అవన్నీ మొత్తం పంటలను నీళ్ళు మునిగే. వర్షం ఎక్కువ పడ్డది, తక్కువ వల్లే మళ్ళీ వర్షం పడిన నీళ్ళు ఏడిపోయినాయి. చక్క మోరిలోకి వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిసినాయి. ఏమైనాయి? నీళ్ళు ఇంకలే, నీళ్ళు వీళ్ళు ఏడ స్టోర్ చేయలే, రిజర్వాయర్స్ ఖాళీగా పెట్టినరు, చెరువులు నింపలే. నువ్వు చెరువులు నింపింటే ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగేది. చెరువులు ఆ కూలిపోయిన కాళేశ్వరం అంటారు కదా వీళ్ళు, ఆ కుంగిపోయిన కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఆ 3 అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ 3టికి సంబంధం లేకుండా నీళ్లు కొడితే ఇవాళ ఎండాకాలంలో కూడా మన చెరువులు తరతాల మెరిసేది. ఆ నీళ్ళేం వాడుకోం, కానీ ఆ వాటర్ ట్యాంక్ ఫుల్ ఉంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు పోస్తాయి, బావిలు నిండుతాయి. నిండకపోయినా బావిలో నీళ్ళు ఉంటాయి కొట్టుకోనికే టైంకు. అది వీళ్ళ చేతగంతనం. పోయిన వానకాలం ఏం మాట్లాడినారు? కాళేశ్వరం లేకపోయినా పండించేసాం, తెలంగాణ ఫస్ట్ వచ్చింది దేశంలో. అది రేవంత్ రెడ్డి పోయి నాగలు పట్టిండు, పొంగులేడి పోయి జొన్నలు పోసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఆమదాలు పోసిండు, గరక తీసిండు. ఇంకొక 2 మా మహిళా మంత్రులు పోయి గరక తీసిండ్రు. కాబట్టి పంట పండింది వీళ్ళదే క్లైమ్. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంత పోటుమోగులు కదా వీళ్ళు. ఇప్పుడు తీసుకురండి, ఇప్పుడు నింపండి, చెరువులు నింపండి, భూగర్భ జలాలు. ఈ ముసలాయంతో ప్రెస్ మీట్ పెట్టించి తప్పించుకోవడం కాదు. మీరు పెట్టండి ఒక ప్రెస్ మీట్ దమ్ముంటే. ప్రభుత్వం చాదగానితనని చెప్పుకోలేక ఈ పెద్ద మనసుతో పెట్టించారు ప్రెస్ మీట్. ఇక మన దగ్గర కష్టాలు ఎట్టినా తెలుసా? ఇప్పుడు 50 లక్షల ఎకరాలు వరేసారు యాసంగి. నరి టైం నారు పోసుకుంటున్న టైంలోనే 3-3.5 లక్షల ఎకరాల పోయింది. నారు పోసేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, తర్వాత నీళ్ళు లేవు, బోర్లు బంద్ అయినాయి. మన దగ్గర కాలువలో నీళ్ళు ఉంటే చాలా దగ్గర ఏరియాలో ఇక్కడ దానిలోకి మనోళ్ళే పైపులు వేసి ఫుట్బాల్ పెట్టి మోటార్ వేసి కొట్టుకున్నారు నీళ్ళు మస్తుగా అంతకుముందు. ఇప్పుడు కాలువల్లో నీళ్ళు లేవు, చెరువుల్లో నీళ్ళు లేవు. మళ్ళీ పాట ఉంటుంది కదా, చెరువుల్లో నీళ్ళు లేవు, కాలువల్లో నీళ్ళు లేవు. గా పొజిషన్కి వచ్చేసినాం మళ్ళీ. అంతకుముందు దాసోత్సవం అని ఉంటాడు ఇక్కడ, ఇంతకుముందు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ఉన్నాడు. ఆయన ఓ సినిమా తీసిండు శ్రీహరితోన. దానిలో ఉంటుంది పల్లె కన్నీరు పెడుతుందో పాట అని. ఇక ఈ పంటలు పండకపోతే యాసంగిలో పంటలు వేసుకోకపోతే మళ్ళీ ఆ పాటనే వేసుకోవాలి మనం. 3 రంగుల జెండా వేసుకుంటారు కదా, దాని బదులు ఇది వేసుకోవాలి. పల్లె కన్నీరు పెడుతుందో పాట వేసుకొని రోజు డ్యాన్స్ చేయాలి. గా పొజిషన్ వచ్చేటట్టు ఉంది, వచ్చేసింది. వస్తుందేమో, ఇప్పుడు రాదేమో. ముందే చెప్తున్నాం కదా, అంతకుముందు చెరువులో నీళ్ళు నింపినరు, అంతకుముందు అది చేసిర్రు, గ్రౌండ్ వాటర్ ఉన్నది, ఆ తడితోనే ఏదో నడుస్తుంది. ఇది కనీసం 3 ఏళ్ళైనా నడుస్తుందా నడవదా ఇట్లా అనుకుంటుంటే 3 ఏళ్ళు కాదు, 3 నెలలు దాటంగానే అసలు స్వరూపం బయటపెట్టిండ్రు. మన దగ్గర రైతులు ఏం మాట్లాడుతారు ఒకసారి ఇక్కడ చూడండి. ఈ రైతు ఎక్కడ? ఈ రైతు పెద్ద కాపాడితే అంట. ఇంకో ఇట్లాంటిది రోజు 4 ట్యాంకులు కొడతా అంట దీనికి. లేకపోతే 4 ట్యాంకులు కొట్టకపోతే పొలం ఎండిపోతుంది. ఎందుకంటే అన్ని పొట్టకొచ్చినాయి. ఇప్పుడు కరెక్ట్గా నీళ్ళు ఇప్పుడే నీళ్ళు అవసరం వరికి. ఏమంటారు నిన్న ఏడా ఇది
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామానికి చెందిన రైతు ఈరటి వెంకన్ననంట ట్యాంకులు తీసుకొచ్చి నీళ్ళు పోస్తున్నాడట. మనం ఈ ట్యాంకులో నీళ్ళు పోసేది నాకు తెలిసి 2014 కన్నా ముందు చూసినాం అప్పుడు. ఇంకా బిందెలు ప్లాస్టిక్ బిందెలు ఎత్తుకొని పోయి మన చిన్నపిల్లలకి ఇట్లా టానిక్ వస్తారు చూడు, చిన్న స్పూన్తో ఇట్లా గొంతులా అట్లా చిన్న లోట పట్టుకొని పోయి ఒక్కొక్క మొలకగాడ నీళ్ళు పోస్తుర్రి. అది కూడా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి, ముందు చూస్తాం అట్లాంటి సీన్లు కూడా. ఇట్లా ట్యాంకర్లతో నీళ్ళు పోసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కింద రైతులు అల్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నీళ్ళు వదులుండ్రని. ఇక మళ్ళీ వీళ్ళ పనితనం ఏడ కనిపించింది మనకు, ఏడ తెలిసింది. గ్రౌండ్ వాటర్ లేవు, బోర్లు రావు, కాలువల నీళ్ళు లేవు, ఆ రిజర్వాయర్లో ఉన్న నీళ్ళు తాగనీకే సరిపోతాయని అంటున్నారు. తాగనీకి కూడా సరిపోతాయో తెలియదు. మళ్ళీ మనం దాన్ని కూడా నకనకలు ఆడాలి. ముందు ఉంది ఇంకా మనకు మనం ఎండాకాలంలోకి పోనేలేదు, ఇంకా ఎండాకాలంలో పోలే. మనం శివరాత్రి దాటితే మనం ఎండాకాలంలోకి ఎంటర్ అవుతాం. ఇంకా శివరాత్రి రాకముందే వీళ్ళు స్టార్ట్ చేసినారు. శివరాత్రి దాటినాక నీళ్ళు కూడా ఉండవు, మీరు నీళ్ళు కూడా తాగొద్దు, మీరు స్నానాలు కూడా చేయొద్దు, పిల్లలకు ఏం అడగొద్దు అన్ని రూల్స్ పెడతారేమో ముందు. ఎనీవే ఇది ప్రభుత్వం చేతగానితనం, చేతులు ఎత్తేసిర్రు. ప్రభుత్వం చెప్పలేక ఈ పెద్ద ఆయనతో చెప్పించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.